హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. ఈరోజు మీ అందరికీ ఈజీ అంటే ఈజియెస్ట్ కర్రీ చూపిస్తాను చూడండి. ఇది అయితే దహి మిర్చి కర్రీ. క్యాప్సికమ్, ఆనియన్, పచ్చిమిర్చి, కారం, సాల్ట్, పసుపు, శనగపిండి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ ఇంకో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇంకోటి ఉందండి, వేరుశనగపప్పు. వేపిన పప్పు ఉంటే అవి వేసుకొని దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి. అక్కడక్కడ పలుపు తగులుతుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. మెయిన్ ఇంపార్టెంట్ వేరుశనగపప్పు కంపల్సరీ వేసుకోండి, మర్చిపోమాకండి. శనగపిండి కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా పిసికేసి మసాజ్లా చేయాలండి. మనం పకోడీకి పిసుక్కుంటాం కదా, అలా పిసికి ఇంకా స్టవ్ ముట్టించేసి దాంట్లో కొంచెం ఆయిల్, జీలకర్ర వేసుకొని వెంటనే మనం మిక్స్ చేసి పెట్టుకున్న పకోడీ మిక్చర్లా ఉండేది కదా, అదంతా వేసేసి బాగా కొద్దిగా వేగనివ్వాలండి, పచ్చివాసన పోయేదాకా. నేను ఈ కర్రీ అయితే చపాతీలో చేస్తున్నానండి. చపాతీలోకి సూపర్ అంటే సూపర్గా ఉందండి. మీరు ఒకసారి చేసి చూడండి, నిజంగా సూపర్ అంటే సూపర్ అంటారు. వెంటనే మళ్ళీ పెరుగు వేసేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసేసుకొని ఆపేసేసుకోండి. ఎందుకంటే పెరుగు వేసిన వెంటనే ఇరిగిపోయిద్ది, పెరుగు విరిగిపోయింది కదండి వేడి తగిలితే. అందుకే పొయ్యి ఆపేసేసి వెంటనే కొత్తిమీర వేసుకొని దింపేసి సర్వ్ చేసేసుకోండి. ఈ కర్రీ మా వాడికైతే ఎంత అంటే ఎంత బాగా నచ్చిందో చూడండి. అసలు వాడు నూడిల్స్ తింటున్నాడు, క్యాప్సికమ్ అసలు ఏ రోజు తిండు. నేను కర్రీ క్యాప్సికమ్ ఓన్లీ పిజ్జాకి పన్నీర్లోకే చేస్తాను. అలాంటిది ఈరోజు నేను క్యాప్సికమ్ దహి మిర్చి చేసేసరికి